بسم الله الرحمن الرحيم ألف لام را تلك آيات الكتاب الحكيم أكان للناس عجبا أن أوحينا إلى رجل منهم أن أنذر الناس وبشر الذين آمنوا أن لهم قدم صدق عند ربهم قال الكافرون إن هذا لساحر مبين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఈ వాక్యాలు వివేకంతోనూ విజ్ఞానంతోనూ నిండి ఉన్న గ్రంథంలోనివి. ఏమరుపాటులో పడి ఉన్న ప్రజలను హెచ్చరించమని, విశ్వసించిన వారికి తమ ప్రభువు వద్ద నిజమైన గౌరవము సాఫల్యము ఉన్నాయనే శుభవార్త తెలుపమని మేము స్వయంగా వారిలోని ఒక మనిషిపైకి వహీని పంపించటం ప్రజలకు చోద్యమైన విషయంగా కనిపిస్తోందా? దానికి తిరస్కారులు ఈ మనిషి పచ్చి మాంత్రికుడు అని అన్నారు. إن ربكم الله الذي خلق السماوات والأرض في 6 أيام ثم استوى على العرش يدبر الأمر ما من شفيع إلا من بعد إذنه ذلكم الله ربكم فاعبدوه أفلا تذكرون యదార్థం ఏమిటంటే ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించి తరువాత రాజ్యపీఠాన్ని అలంకరించి సృష్టి వ్యవహారాలను నడుపుతూ ఉన్న దేవుడే మీ ప్రభువు. ఆయన అనుమతి ఇస్తే తప్ప ఎవడూ సిఫారసు చేయలేడు. ఈ అల్లాయే మీ ప్రభువు కనుక మీరు ఆయననే ఆరాధించండి. మీరు ఇక స్పృహలోకి రారా? إليه مرجعكم جميعا وعد الله حقا إنه يبدأ الخلق ثم يعيده ليجزي الذين آمنوا وعملوا الصالحات بالقسط والذين كفروا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون ఆయన వైపునకే మీరంతా మరలిపోవలసి ఉన్నది. ఇది అల్లా యొక్క తిరుగులేని వాగ్దానం. నిస్సందేహంగా సృష్టిని ఆయనే ప్రారంభిస్తాడు. తరువాత రెండోసారి మళ్లీ ఆయనే సృష్టిస్తాడు. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలం న్యాయంగా ఇవ్వటానికి, అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారు సలసల కాగే నీరు త్రాగటానికి, వ్యధాభరితమైన శిక్షను అనుభవించటానికి, వారు ఒడిగట్టిన సత్య తిరస్కారానికి ఫలితంగా. هو الذي جعل الشمس ضياء والقمر نورا وقدره منازل لتعلموا عدد السنين والحساب ما خلق الله ذلك إلا بالحق يفصل الآيات لقوم يعلمون إن في اختلاف الليل والنهار وما خلق الله في السماوات والأرض لآيات لقوم يتقون సూర్యుణ్ణి కాంతిమంతునిగా చేసినవాడు ఆయనే. చంద్రుడికి వెలుగును ఇచ్చినవాడు ఆయనే. చంద్రుని తరిగే పెరిగే దశలను ఖచ్చితంగా నిర్ణయించినవాడు ఆయనే. తద్వారా మీరు సంవత్సరాల తేదీల లెక్కను తెలుసుకోవాలని.
అల్లాహ్ ఇదంతా సత్యబద్ధంగానే పుట్టించాడు. జ్ఞానం కల ప్రజలకు ఆయన తన సూచనలను తేటతెల్లంగా తెలియజేస్తున్నాడు. నిశ్చయంగా రేయింబవళ్ల నిరంతర పరిభ్రమణములో, భూమ్యాకాశాలలో అల్లా సృష్టించిన ప్రతి వస్తువులో తప్పుడు దృష్టికోణం నుండి, తప్పుడు ప్రవర్తన నుండి తప్పించుకోగోరే వారి కొరకు సూచనలు ఉన్నాయి. إن الذين لا يرجون لقاءنا ورضوا بالحياة الدنيا واطمأنوا بها والذين هم عن آياتنا غافلون أولئك مأواهم النار بما كانوا يكسبون. యదార్థం ఏమిటంటే మమ్మల్ని కలుసుకోవాలని ఆశించని వారు, ప్రాపంచిక జీవితాన్నే వరించి దానితోనే తృప్తి చెందినవారు, మా సూచనల పట్ల నిర్లక్ష్యభావం కలిగి ఉన్నవారు, అటువంటి వారి అంతిమ నివాస స్థలం నరకమే అవుతుంది. వారు తమ ఈ తప్పుడు విశ్వాసం, తప్పుడు ప్రవర్తనలు కారణంగా చేస్తూ వచ్చిన చెడులకు ఫలితంగా. إن الذين آمنوا وعملوا الصالحات يهديهم ربهم بإيمانهم تجري من تحتهم الأنهار في جنات النعيم دعواهم فيها سبحانك اللهم وتحيتهم فيها سلام وآخر دعواهم أن الحمد لله رب العالمين. ఇది యథార్థమే. విశ్వసించి మంచి పనులు చేస్తూ ఉండిన వారిని వారి ప్రభు వారి విశ్వాసం కారణంగా సరి అయిన మార్గంపై నడుపుతాడు. భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో వారి క్రింద కాలువలు ప్రవహిస్తాయి. అక్కడ వారు దైవమా, నీవు పవిత్రుడవు అని స్తుతిస్తారు. శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తారు. వారి ప్రతి మాటకు ముగింపు ఇలా ఉంటుంది: స్తోత్రమంతా సకల లోకాల ప్రభువైన అల్లాహకు మాత్రమే. ولو يعجل الله للناس الشر استعجالهم بالخير لقضي إليهم أجلهم فنذر الذين لا يرجون لقاءنا في طغيانهم يعمهون وإذا مس الإنسان الضر دعانا لجنبه أو قاعدا أو قائما فلما كشفنا عنه ضره مر كأن لم يدعنا إلى ضر مسه كذلك زين للمسرفين ما كانوا يعملون ولقد أهلكنا القرون من قبلكم لما ظلموا وجاءتهم رسلهم بالبينات وما كانوا ليؤمنوا كذلك نجزي القوم المجرمين ثم جعلناكم خلائف في الأرض من بعدهم لننظر كيف تعملون. ప్రజలు ప్రాపంచిక ప్రయోజనాలను కోరటములో ఎంత తొందరపడతారో అల్లాహ్ వారి పట్ల చెడుగా వ్యవహరించటంలో కూడా అంతే తొందరపడితే వారి కర్మాచరణ వ్యవధి ఎప్పుడో అంతం చెయ్యబడి ఉండేది. కాని మేము అలా చెయ్యము. అందువల్ల మేము మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేని వారికి తమ తలవిరుసుతనంతో భ్రష్టులై తిరిగే స్వేచ్ఛను ఇస్తాము. మానవుడి స్థితి ఎలాంటిదంటే
అతడికి కష్టకాలం దాపురించినప్పుడు నిలబడి కూర్చుండి పరుండి మాకు మొరపెట్టుకుంటాడు. కాని మేము అతడి ఆపదను తొలగించినప్పుడు అతడు ఎప్పుడూ తనకు కలిగిన ఏ గడ్డుకాలంలోనూ మాకు మొరపెట్టుకోనేలేదు అనే విధంగా ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి వారి చేష్టలు ఆకర్షకములుగా చెయ్యబడ్డాయి. ప్రజలారా, మీకు పూర్వం ఉన్న జాతులను మేము నాశనం చేశాము. ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు. వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకొని వచ్చినప్పుడు వారు విశ్వసించనే లేదు. ఈ విధంగా మేము దోషులకు వారు చేసిన దోషాలకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము. ఇప్పుడు వారి తరువాత మేము మీకు భూమిపై వారి స్థానాన్ని ఇచ్చాము. మీరు ఎలా ప్రవర్తిస్తారో చూద్దామని. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا ائْتِ بِقُرْآنٍ غَيْرِ هَذَا أَوْ بَدِّلْهُ قُلْ مَا يَكُونُ لِي أَنْ أُبَدِّلَهُ مِنْ تِلْقَاءِ نَفْسِي إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَى إِلَيَّ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ قُلْ لَوْ شَاءَ اللَّهُ مَا تَلَوْتُهُ عَلَيْكُمْ وَلَا أَدْرَاكُمْ بِهِ فَقَدْ لَبِثْتُ فِيكُمْ عُمُرًا مِّن قَبْلِهِ أَفَلَا تَعْقِلُونَ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ إِنَّهُ لَا يُفْلِحُ الْمُجْرِمُونَ మమ్మల్ని కలిసే నమ్మకం లేని వారికి స్పష్టమైన మా మాటలను వినిపించినప్పుడు ఇలా అంటారు, దీనికి బదులుగా మరొక ఖురాను తీసుకురా, లేదా ఇందులో సవరణలు చెయ్యి. ప్రవక్త వారితో ఇలా అను, ఇందులో నా అంతట నేను మార్పులు చేర్పులు చెయ్యటం నా పని ఎంతమాత్రం కాదు. నేను నా వద్దకు పంపబడే వహీని మాత్రమే అనుసరిస్తాను. నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయత చూపితే ఒక పెద్ద భయంకరమైన దినం నాడు పడే శిక్షకు నేను భయపడుతాను. ఇంకా ఇలా అను, అల్లా సంకల్పం ఇదే గనక అయితే నేను ఈ ఖురానును మీకు ఎన్నటికీ వినిపించి ఉండేవాణ్ణి కాదు. అల్లాహ్ దానిని గురించి మీకు అసలు తెలిపి ఉండేవాడే కాదు. ఈ గ్రంథం అవతరించక పూర్వం నేను మీ మధ్య ఒక జీవితకాలాన్నంతా గడిపాను. మీరు బుద్ధిని ఉపయోగించరా? ఒక అబద్ధపు విషయాన్ని సృష్టించి దానిని అల్లాకు ఆపాదించేవాడి కంటే, లేదా అల్లా యొక్క నిజమైన వాక్యాలను అబద్ధాలుగా నిర్ధారించేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? నిశ్చయంగా దోషులు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు. وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ఈ ప్రజలు అల్లాను కాదని తమకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించలేని వారిని పూజిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారు, వారు అల్లా వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు. ప్రవక్త వారితో ఇలా అను, ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లా ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా?
ఆయన పరిశుద్ధుడు. ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు ఉన్నతుడును. وما كان الناس إلا أمة واحدة فاختلفوا ولولا كلمة سبقت من ربك لقضي بينهم فيما فيه يختلفون. ప్రారంభంలో సర్వమానవులు ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభిన్న విశ్వాసాలను ఆచారాలను సృష్టించుకున్నారు. నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఒక విషయం నిర్ణయించబడకుండా ఉన్నట్లయితే వారు పరస్పరం విభేదించుకుంటున్నటువంటి విషయాన్ని గురించి తీర్పు ఎప్పుడో చెయ్యబడి ఉండేది. ويقولون لولا أنزل عليه آية من ربه فقل إنما الغيب لله فانتظروا إني معكم من المنتظرين. ఇక ఈ ప్రవక్తపై ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపజెయ్యబడలేదు అని వారు అన్నదానికి నీవు ఇలా బదులు చెప్పు. అగోచరాలన్నింటికీ యజమాని అధికారి అల్లా మాత్రమే. మంచిది, నిరీక్షించండి, నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తాను. وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً مِّن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُمْ إِذَا لَهُم مَّكْرٌ فِي آيَاتِنَا قُلِ اللَّهُ أَسْرَعُ مَكْرًا إِنَّ رُسُلَنَا يَكْتُبُونَ مَا تَمْكُرُونَ هُوَ الَّذِي يُسَيِّرُكُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ حتى إذا كنتم في الفلك وجرين بهم بريح طيبة وفرحوا بها جاءتها ريح عاصف وجاءهم الموج من كل مكان وظنوا أنهم أحيط بهم دعوا الله مخلصين له الدين لئن أنجيتنا من هذه لنكونن من الشاكرين. فلما أنجاهم إذا هم يبغون في الأرض بغير الحق يا أيها الناس إنما بغيكم على أنفسكم متاع الحياة الدنيا ثم إلينا مرجعكم فننبئكم بما كنتم تعملون. ప్రజలు ఎలా ప్రవర్తిస్తారంటే ఆపదల బారి పడినప్పుడు మేము వారికి కారుణ్యం రుచి చూపిన వెంటనే వారు మా సూచనల విషయంలో ఎత్తులు వేయటం ప్రారంభిస్తారు. వారితో ఇలా అను, అల్లాహ్ ఎత్తులు వేయటంలో మీకంటే శీఘ్రగామి. ఆయన దూతలు మీ పన్నాగాలను వ్రాస్తూ పోతున్నారు. మిమ్మల్ని నేలపైన నీటిపైన నడిపేవాడు అల్లాయే. కాబట్టి మీరు ఓడలపై ఎక్కి వాయువులు అనుకూలంగా వీస్తూ ఉండగా ఆనందంగా ఆహ్లాదంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ తరువాత అకస్మాత్తుగా ఎదురుగాలి ఉద్ధృతమై అన్ని దిశల నుండి అలల దెబ్బలు తగలగా ప్రయాణీకులు తాము తుఫానులో చిక్కుకుపోయామని తెలుసుకుంటారు. ఆ సమయంలో అందరూ తమ ధర్మాన్ని కేవలం అల్లాకే ప్రత్యేకం చేసుకొని ఆయనను ఇలా వేడుకుంటారు, నీవు గనక మాకు ఈ ఆపద నుండి విముక్తి కలిగిస్తే మేము కృతజ్ఞతలు తెలుపుకునే దాసులమవుతాము. కాని ఆయన వారిని రక్షించిన తరువాత వారే సత్యానికి విముఖులై భూతలంపై తిరుగుబాటు చేస్తారు.
ప్రజలారా, మీరు చేసే ఈ తిరుగుబాటు మీకే హాని కలిగిస్తుంది. ఇహలోక జీవిత సుఖాలు కొన్ని రోజుల సుఖాలు మాత్రమే. వాటిని అనుభవించండి. తరువాత మా వైపునకే మీరు మరలి రావలసి ఉన్నది. అప్పుడు మేము మీకు తెలుపుతాము మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో. إنما مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض مما يأكل الناس والأنعام حتى إذا أخذت الأرض زخرفها وزينت وظن أهلها أنهم قادرون عليها أتاها أمرنا ليلا أو نهارا فجعلناها حصيدا كأن لم تغن بالأمس كذلك نفصل الآيات لقوم يتفكرون. ఈ ప్రాపంచిక జీవితాన్ని దాని నిషాలో పడి మీరు మా సూచనల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు. ఇలా పోల్చవచ్చు. మేము ఆకాశము నుండి నీటిని కురిపించగా మనుషులు, పశువులు అందరూ తినే భూ ఉత్పత్తులు బాగా దట్టంగా తయారయ్యాయి. ఆపై భూమి మంచి స్థితిలో ఉన్నప్పుడు, పొలాలు బాగా పండి శోభిల్లుతూ ఉన్నప్పుడు వాటి యజమానులు ఇక మేము వాటి వల్ల లాభం పొందగలము అని అనుకుంటున్న సమయములో అకస్మాత్తుగా రాత్రివేళనో పగటిపూటనో మా ఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేము అసలు అక్కడ నిన్న ఏమీ లేనట్లు దానిని సర్వనాశనం చేశాము. ఇలా మేము మా సూచనలను స్పష్టంగా వివరిస్తాము. ఆలోచించే వారి కొరకు, అర్థం చేసుకునే వారి కొరకు. والله يدعو إلى دار السلام ويهدي من يشاء إلى صراط مستقيم للذين أحسنوا الحسنى وزيادة ولا يرهق وجوههم قتر ولا ذلة أولئك أصحاب الجنة هم فيها خالدون. والذين كسبوا السيئات جزاء سيئة بمثلها وترهقهم ذلة ما لهم من الله من عاصم كأنما أغشيت وجوههم قطعا من الليل مظلما أولئك أصحاب النار هم فيها خالدون. ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا مكانكم أنتم وشركاؤكم فزيلنا بينهم وقال شركاؤهم ما كنتم إيانا تعبدون فكفى بالله شهيدا بيننا وبينكم إن كنا عن عبادتكم لغافلين هنالك تبلو كل نفس ما أسلفت وردوا إلى الله مولاهم الحق وضل عنهم ما كانوا يفترون. మీరు అశాశ్వతమైన ఈ జీవితము యొక్క మోసానికి గురి అవుతున్నారు. అల్లాహ్ మిమ్మల్ని దారుస్సలాము వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మార్గదర్శకత్వం ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన తాను కోరుకున్న వారికి సరి అయిన మార్గం చూపుతాడు. మంచి పనులు చేసిన వారికి మంచి బహుమానాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది.
వారి ముఖాలను నల్లదనం కాని అవమానం కాని కప్పివేయవు. వారు స్వర్గానికి అర్హులు, అక్కడనే శాశ్వతంగా ఉంటారు. చెడులు సంపాదించుకున్నవారు తమ చెడులాంటి ప్రతిఫలాన్నే పొందుతారు. అవమానం వారిని కప్పివేస్తుంది. అల్లా నుండి వారిని రక్షించేవాడెవడూ ఉండడు. వారి ముఖాలను చీకటి కప్పివేస్తుంది. రాత్రి యొక్క నల్లని తెరలు వారిపై పడి ఉన్నట్లు. వారు నరకానికి అర్హులు, అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు. మేము వారందరినీ ఒకేసారి మా న్యాయస్థానములో సమావేశపరిచే రోజున షిర్కు చేసిన వారితో ఇలా అంటాము: ఆగండి, మాకు మీరు భాగస్వాములుగా కల్పించినవారు. ఆ తరువాత మేము వారి మధ్య ఉన్నటువంటి అపరిచయపు తెరను తొలగిస్తాము. వారు కల్పించిన భాగస్వాములు ఇలా అంటారు: మీరు మమ్మల్ని ఆరాధించలేదు, మీకు మాకు మధ్య అల్లా సాక్ష్యం చాలు. ఒకవేళ మీరు మమ్మల్ని ఆరాధించి ఉండినా మీరు చేసిన ఆ ఆరాధనను గురించి మాకు ఏమాత్రమూ తెలియదు. అప్పుడు ప్రతి మనిషి తాను చేసిన దానిని రుచి చూస్తాడు. అందరూ తమ నిజమైన ప్రభువు వైపునకు మరలింపబడతారు. వారు కల్పించిన అబద్ధాలన్నీ మటుమాయమైపోతాయి. قل من يرزقكم من السماء والأرض أمن يملك السمع والأبصار ومن يخرج الحي من الميت ويخرج الميت من الحي ومن يدبر الأمر فسيقولون الله فقل أفلا تتقون فذلكم الله ربكم الحق فماذا بعد الحق إلا الضلال فأنى تصرفون كذلك حقت كلمة ربك على الذين فسقوا أنهم لا يؤمنون వారిని అడుగు, ఆకాశము నుండి భూమి నుండి మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? వినే శక్తి, చూసే శక్తి ఎవరి అధీనములో ఉన్నాయి? ప్రాణము లేని దాని నుండి ప్రాణమున్న దానిని, ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని వెలికి తీసేవాడు ఎవడు? ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు? వారు అల్లాహ్ అని తప్పకుండా అంటారు. ఇలా అను, అలాంటప్పుడు మీరు సత్యానికి వ్యతిరేకంగా నడవటం మానుకోరేమిటి? ఆ అల్లాయే మీ నిజమైన ప్రభువు. కనుక సత్యాన్ని తృణీకరిస్తే మార్గభ్రష్టత్వం తప్ప ఇక మిగిలేదేమిటి? అసలు మీరు ఎటు మరలింపబడుతున్నారు? ప్రవక్త, చూడు, ఈ విధంగా అవిధేయతకు పాల్పడే వారి విషయంలో వారు విశ్వసించరు అని నీ ప్రభువు అన్న మాట ఇలా రూఢి అయింది. قل هل من شركائكم من يبدأ الخلق ثم يعيده قل الله يبدأ الخلق ثم يعيده فأنى تؤفكون వారిని అడుగు, మీరు దేవునికి భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో సృష్టిని ప్రారంభించేవాడు, దానిని తిరిగి సృష్టించేవాడు ఎవడైనా ఉన్నాడా అని. ఇలా అను, సృష్టిని ప్రారంభించేవాడు, దానిని తిరిగి సృష్టించేవాడు కేవలం అల్లా మాత్రమే. అయినా మీరు ఎలా త్రోవ తప్పించబడుతున్నారు? قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق
أفمن يهدي إلى الحق أحق أن يتبع أمن لا يهدي إلا أن يهدى فما لكم كيف تحكمون వారిని ఇలా అడుగు, మీరు అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో సత్యం వైపునకు మార్గం చూపేవాడు కూడా ఎవడైనా ఉన్నాడా? ఇలా అను, కేవలం అల్లాయే సత్యం వైపునకు మార్గం చూపుతాడు. అలాంటప్పుడు మీరే చెప్పండి, సత్యం వైపునకు మార్గం చూపేవాడా విధేయతకు ఎక్కువ అర్హుడు? లేక తనకు ఎవడైనా మార్గం చూపితే తప్ప స్వయంగా మార్గాన్ని పొందలేనివాడా? అసలు మీకేమైంది ఇటువంటి తలకిందులు నిర్ణయాలు చేస్తున్నారు? وما يتبع أكثرهم إلا ظنا إن الظن لا يغني من الحق شيئا إن الله عليم بما يفعلون వాస్తవం ఏమిటంటే వారిలో చాలామంది కేవలం ఊహ అనుమానాల వెనుక నడుస్తూ పోతున్నారు. నిజానికి సత్యం అవసరాన్ని అనుమానం ఎంతమాత్రం తీర్చలేదు. వారు చేస్తూ ఉన్నదానినంతా అల్లాహ్ బాగా ఎరుగును. وما كان هذا القرآن أن يفترى من دون الله ولكن تصديق الذي بين يديه وتفصيل الكتاب لا ريب فيه من رب العالمين అల్లా పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాను. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ, అల్ కితాబుకు వివరణ. ఇది విశ్వపాలకుని తరఫు నుండి వచ్చిందనే విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు. أم يقولون افتراه قل فأتوا بسورة مثله وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين بل كذبوا بما لم يحيطوا بعلمه ولما يأتهم تأويله كذلك كذب الذين من قبلهم فانظر كيف كان عاقبة الظالمين ومنهم من يؤمن به ومنهم من لا يؤمن به وربك أعلم بالمفسدين وإن كذبوك فقل لي عملي ولكم عملكم أنتم بريئون مما أعمل وأنا بريء مما تعملون ప్రవక్తయే దీనిని స్వయంగా రచించాడని ఈ ప్రజలు అంటున్నారా ఏమిటి? ఇలా అను, మీరు గనక మీ ఆరోపణలో సత్యవంతులే అయితే ఇటువంటి సూరా ఒకదానిని రచించి తీసుకురండి. ఒక్క అల్లాను వదలి ఎవరెవరిని పిలువగలరో సహాయం కొరకు పిలవండి. అసలు విషయం ఏమిటంటే వారి జ్ఞాన పరిధికి ఆ విషయం రాలేదు కాబట్టి ఇంకా దాని పర్యవసానం వారి ముందుకు రాలేదు. కాబట్టి దానిని వారు ఆధారం లేకుండా ఇట్టే తిరస్కరించారు. ఇలాగే వారి పూర్వీకులు కూడా తిరస్కరించారు. చూడు, తరువాత ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో. వారిలో కొందరు విశ్వసిస్తారు, కొందరు విశ్వసించరు. నీ ప్రభువు ఈ కల్లోలకారులను బాగా ఎరుగును. వారు గనక నిన్ను తిరస్కరిస్తే వారితో ఇలా అను, నా పనులు నావే, మీ పనులు మీవే. నేను చేసే పని బాధ్యత మీపై లేదు, మీరు చేసే పని బాధ్యత నాపై లేదు.
ومنهم من يستمعون إليك أفأنت تسمع الصم ولو كانوا لا يعقلون ومنهم من ينظر إليك أفأنت تهدي العمي ولو كانوا لا يبصرون إن الله لا يظلم الناس شيئا ولكن الناس أنفسهم يظلمون ويوم يحشرهم كأن لم يلبثوا إلا ساعة من النهار يتعارفون بينهم قد خسر الذين كذبوا بلقاء الله وما كانوا مهتدين وإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإلينا مرجعهم ثم الله شهيد على ما يفعلون వారిలో చాలా మంది నీ మాటలను వింటారు, కాని నీవు చెవిటి వారికి వినిపించగలవా? వారు ఏమీ అర్థం చేసుకోకపోయినప్పటికీ వారిలో చాలా మంది నిన్ను చూస్తారు, కాని నీవు గుడ్డివారికి మార్గం చూపగలవా? వారికి ఏమీ కనిపించనప్పటికీ. యథార్థమేమిటంటే అల్లాహ్ ప్రజలకు అన్యాయం చెయ్యడు. ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. ఈరోజు వారు ఇహలోక జీవితంలో మునిగి ఉన్నారు. అల్లాహ్ వారిని సమావేశపరిచే రోజున ఇహలోక జీవితం వారికి ఎలా అనిపిస్తుందంటే వారు కేవలం ఒక ఘడియ కాలం వరకు ఒకరినొకరు గుర్తుపట్టటానికి మాత్రమే ఆగారా అన్నట్లు. అల్లాతో సమావేశాన్ని తిరస్కరించిన వారు వాస్తవానికి తీవ్రమైన నష్టానికి గురి అయ్యారు అని, వారు సన్మార్గంపై ఎంతమాత్రం లేరు అని అప్పుడు నిర్ధారణ అవుతుంది. ఏ దుష్ఫలితాలను గురించి మేము వారిని భయపెడుతూ ఉన్నామో వాటిలో ఒకటో అరో మేము నీవు బ్రతికి ఉండగానే చూపినా లేదా దానికి ముందే మేము నిన్ను లేపుకున్నా ఎలా అయినా సరే వారు రావలసింది మా వైపునకే కదా. వారు చేస్తున్న దానికల్లా అల్లాయే సాక్షి. وَلِكُلِّ أُمَّةٍ رَّسُولٌ فَإِذَا جَاءَ رَسُولُهُمْ قُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُونَ ప్రతి సంఘానికి ఒక ప్రవక్త ఉంటాడు. కనుక ఒక సంఘం వద్దకు దాని ప్రవక్త వచ్చినప్పుడు ఆ సంఘం విషయంలో పూర్తి న్యాయంతో కూడుకున్న తీర్పు చెయ్యబడుతుంది. దానికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ قُل لَّا أَمْلِكُ لِنَفْسِي ضَرًّا وَلَا نَفْعًا إِلَّا مَا شَاءَ اللَّهُ لِكُلِّ أُمَّةٍ أَجَلٌ إِذَا جَاءَ أَجَلُهُمْ فَلَا يَسْتَأْخِرُونَ سَاعَةً وَلَا يَسْتَقْدِمُونَ قُلْ أَرَأَيْتُمْ إِنْ أَتَاكُمْ عَذَابُهُ بَيَاتًا أَوْ نَهَارًا مَاذَا يَسْتَعْجِلُ مِنْهُ الْمُجْرِمُونَ أَثُمَّ إِذَا مَا وَقَعَ آمَنْتُمْ بِهِ الْآنَ وَقَدْ كُنْتُمْ بِهِ تَسْتَعْجِلُونَ ثُمَّ قِيلَ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ الْخُلْدِ هَلْ تُجْزَوْنَ إِلَّا بِمَا كُنتُمْ تَكْسِبُونَ
వారు ఇలా అడుగుతారు, నీ బెదరింపే నిజమైతే అది ఎప్పుడు నెరవేరుతుంది? ఇలా అను, నా అధీనంలో స్వయంగా నా లాభనష్టాలు సైతమూ లేవు. అంతా అల్లా సంకల్పం మీద ఆధారపడి ఉంది. ప్రతి సంఘానికి గడువు కాలం ఒకటి ఉంది. ఈ గడువు పూర్తి అయినప్పుడు ఒక్క ఘడియ కాలం కూడా ముందు వెనుక కావటం జరగదు. వారితో ఇలా అను, ఎప్పుడైనా మీరు ఈ విషయం గురించి ఆలోచించారా? ఒకవేళ అల్లా శిక్ష హఠాత్తుగా రాత్రిగాని పగలుగాని వస్తే అప్పుడు మీరేమి చెయ్యగలరు? అసలు అది ఎలాంటి విషయమని దాని కొరకు నేరస్తులు తొందరపడుతున్నారు. అది మీపై వచ్చి పడినప్పుడే మీరు దానిని నమ్ముతారా? ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటున్నారా? వాస్తవానికి స్వయంగా మీరే అది తొందరగా రావాలని కోరుతూ ఉండేవారు. తరువాత దుష్టులతో ఇలా అనటం జరుగుతుంది, ఇక శాశ్వతంగా ఉండే శిక్షను రుచి చూడండి. మీరు సంపాదించిన దానికి అనుగుణమైన ప్రతిఫలం తప్ప మరొక ప్రతిఫలం మీకు ఎలా ఇవ్వబడుతుంది? وَيَسْتَنبِئُونَكَ أَحَقٌّ هُوَ قُلْ إِي وَرَبِّي إِنَّهُ لَحَقٌّ وَمَا أَنتُم بِمُعْجِزِينَ وَلَوْ أَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ مَا فِي الْأَرْضِ لَافْتَدَتْ بِهِ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ وَقُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُونَ أَلَا إِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ أَلَا إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ هُوَ يُحْيِي وَيُمِيتُ وَإِلَيْهِ تُرْجَعُونَ ఇంకా ఇలా అడుగుతారు, నిజంగా మీరు చెప్పేది సత్యమేనా? ఇలా అను, నా ప్రభు సాక్షిగా అది పూర్తిగా సత్యం. అది సంభవించకుండా ఆపే శక్తి మీకు లేదు. దుర్మార్గం చేసిన ప్రతి మనిషి వద్ద ఒకవేళ భూమిపై ఉన్న మొత్తం ధనం ఉంటే ఆ బాధ నుండి రక్షింపబడేందుకు అతడు దానినంతా కూడా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు. వారు ఆ బాధను చూసినప్పుడు లోలోన పశ్చాత్తాపపడతారు. అయినా వారి మధ్య పూర్తి న్యాయంతో తీర్పు చెయ్యబడుతుంది. వారికి ఏ విధమైన అన్యాయం జరుగదు. వినండి, ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తం అల్లాదే. తెలుసుకోండి, అల్లా వాగ్దానం నిజమైనది. కాని చాలామందికి తెలియదు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే మరణాన్ని కలుగజేస్తాడు. ఆయన వైపునకే మీరంతా మరలిపోవాలి. يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين قل بفضل الله وبرحمته فبذلك فليفرحوا هو خير مما يجمعون قل أرأيتم ما أنزل الله لكم من رزق فجعلتم منه حراما وحلالا قل الله أذن لكم أم على الله تفترون وما ظن الذين يفترون على الله الكذب يوم القيامة إن الله لذو فضل على الناس ولكن أكثرهم لا يشكرون మానవులారా, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం వచ్చేసింది. అది హృదయాల వ్యాధులకు స్వస్థత. దానిని స్వీకరించే వారికి అది మార్గదర్శకత్వం, కారుణ్యం.
ప్రవక్త ఇలా అను, అల్లాహ్ తన అనుగ్రహం వల్ల, తన కారుణ్యం వల్ల దానిని పంపాడు. దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నిటికంటే అది ఉత్తమమైనది. ప్రవక్త వారితో ఇలా అను, మీరెప్పుడైనా ఈ విషయం గురించి కూడా ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన ఆహార పదార్థాలలో కొన్నింటిని స్వయంగా మీరే నిషిద్ధం చేసుకున్నారు, మరికొన్నింటిని ధర్మసమ్మతం చేసుకున్నారు. వారిని ఇలా అడుగు, అల్లాహ్ మీకు దానికి అనుమతి ఇచ్చాడా? లేక అబద్ధాన్ని మీరు అల్లాకు ఆపాదిస్తున్నారా? అల్లాకు అబద్ధాన్ని ఆపాదించేవారు ప్రళయం నాడు ఆయన తమతో ఎలా వ్యవహరిస్తాడని అనుకుంటున్నారు? అల్లాహ్ మానవులను దయాదృష్టితో చూస్తాడు, కాని చాలామంది మానవులు కృతజ్ఞతలు చూపరు. وما تكون في شأن وما تتلو منه من قرآن ولا تعملون من عمل إلا كنا عليكم شهودا إذ تفيضون فيه وما يعزب عن ربك من مثقال ذرة في الأرض ولا في السماء ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون لهم البشرى في الحياة الدنيا وفي الآخرة لا تبديل لكلمات الله ذلك هو الفوز العظيم ولا يحزنك قولهم إن العزة لله جميعا هو السميع العليم. ప్రవక్త, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఖురాను నుండి దేనిని వినిపించినా, మానవులారా మీరు ఏది చేసినా ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్ని చూస్తూనే ఉంటాము. భూమి ఆకాశాలలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే, అది చిన్నది కాని పెద్దది కాని, దాని అణువు కూడా నీ ప్రభువు దృష్టికి గోప్యంగా లేదు. ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండానూ లేదు. విను, అల్లాకు స్నేహితులైన వారికి, ఆయనను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి ఏ విధమైన భయం కాని విషాదం కాని కలిగే అవకాశం లేదు. ఇహపర జీవితాలు రెండింటిలో కూడా వారికి శుభవార్తలే శుభవార్తలు. అల్లా మాటలు మారవు. ఇదే ఘన విజయం. ప్రవక్త, నిన్ను గురించి వారు కల్పించే మాటల వల్ల నీవు శోకానికి గురి కాకూడదు. గౌరవం అంతా అల్లా అధీనంలోనే ఉంది. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. ألا إن لله من في السماوات ومن في الأرض وما يتبع الذين يدعون من دون الله شركاء إن يتبعون إلا الظن وإن هم إلا يخرصون هو الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن في ذلك لآيات لقوم يسمعون. తెలుసుకో, ఆకాశాలలో ఉండేవారైనా భూమిలో ఉండేవారైనా సర్వులు అల్లా పాలితులే. అల్లాను కాదని తాము కల్పించిన కొందరు భాగస్వాములను వేడుకుంటున్నవారు కేవలం భ్రమను, అనుమానాన్ని అనుసరిస్తున్నారు. కేవలం ఊహాగానాలు చేస్తున్నారు.
మీరు ప్రశాంతిని పొందేటందుకు మీ కొరకు రాత్రిని సృష్టించినవాడు, పగలును కాంతివంతం చేసినవాడు అల్లాయే. చెవి యొగ్గి ప్రవక్త సందేశాన్ని వినేవారికి ఇందులో సూచనలు ఉన్నాయి. قالوا اتخذ الله ولدا سبحانه هو الغني له ما في السماوات وما في الأرض إن عندكم من سلطان بهذا أتقولون على الله ما لا تعلمون قل إن الذين يفترون على الله الكذب لا يفلحون متاع في الدنيا ثم إلينا مرجعهم ثم نذيقهم العذاب الشديد بما كانوا يكفرون అల్లా ఎవరినో కొడుకుగా చేసుకున్నాడు అని ప్రజలు అన్నారు. సుబహానల్లాహ్, అల్లాహ్ అత్యంత పవిత్రుడు. ఆయన ఏ అక్కరా లేనివాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఆయన ఆస్తియే. ఈ మాటకు అసలు మీ వద్ద ఉన్న నిదర్శనమేమిటి? అల్లాను గురించి మీకు తెలియని మాటలు అంటున్నారా? ప్రవక్త, ఇలా ప్రకటించు, అల్లాకు అబద్ధాలను అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు. కొన్ని రోజుల ఇహలోక జీవితంలో సుఖాలను అనుభవించవచ్చు కాని తరువాత మా వైపునకే వారు మరలి రావాలి. అప్పుడు మేము వారి అవిశ్వాసానికి ప్రతిఫలంగా వారికి కఠిన బాధను రుచి చూపిస్తాము. واتل عليهم نبأ نوح إذ قال لقومه يا قوم إن كان كبر عليكم مقامي وتذكيري بآيات الله فعلى الله توكلت فأجمعوا أمركم وشركاءكم ثم لا يكن أمركم عليكم غمة ثم قضوا إلي ولا تنظرون فإن توليتم فما سألتكم من أجر إن أجري إلا على الله وأمرت أن أكون من المسلمين فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا فانظر كيف كان عاقبة المنذرين వారికి నూహు గాథను వినిపించు. అతను తన జాతి వారితో ఇలా అన్నప్పటి గాథను: నా జాతి సోదరులారా, నేను మీ మధ్య ఉండటం, అల్లా వాక్యాలను మాటిమాటికి వినిపించి మిమ్మల్ని ఏమరుపాటు నుండి మేల్కొలపటం మీకు సహింపశక్యం కాకపోతే సరే, నేను మాత్రం అల్లానే నమ్ముకున్నాను. మీరు నిలబెట్టిన భాగస్వాములను తోడుగా తీసుకొని మీరు ఒక ఏకగ్రీవ నిర్ణయానికి రండి. మీ దృష్టిలో ఉన్న పథకం గురించి సావధానంగా ఆలోచించి అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన ఏ కోణమూ మీ దృష్టికి గోప్యంగా ఉండకుండా ఉండేందుకు. తరువాత దానిని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి. నాకు ఏమాత్రం వ్యవధిని ఇవ్వకండి. మీరు నా హితోపదేశానికి వైముఖ్యం వ్యక్తం చేసి నాకేమి నష్టం కలిగించారు? నేను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరి ఉండలేదే. నాకు ప్రతిఫలాన్ని ఇవ్వటం అనేది అల్లా బాధ్యత. ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా స్వయంగా నేను మాత్రం ముస్లిం అయి ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది.
వారు అతనిని తిరస్కరించారు. దానికి ఫలితంగా మేము అతనిని అతనితో పాటు ఓడలో ఉన్న వారిని కాపాడాము. వారినే భూమిపై వారసులుగా చేశాము. మా వాక్యాలను తిరస్కరించిన వారందరినీ ముంచివేశాము. కనుక హెచ్చరిక చెయ్యబడిన విశ్వసించని వారి ముగింపు ఎలా జరిగిందో చూడు. ثم بعثنا من بعده رسلا إلى قومهم فجاءوهم بالبينات فما كانوا ليؤمنوا بما كذبوا به من قبل كذلك نطبع على قلوب المعتدين. నూహు తరువాత మేము అనేక మంది ప్రవక్తలను వారి వారి జాతుల వైపునకు పంపాము. వారు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని వారు మొదట తిరస్కరించిన విషయాన్ని మళ్లీ విశ్వసించలేదు. ఈ విధంగా మేము హద్దులను అతిక్రమించే వారి హృదయాలపై ముద్ర వేశాము. ثم بعثنا من بعدهم موسى وهارون إلى فرعون وملئه بآياتنا فاستكبروا وكانوا قوما مجرمين. فلما جاءهم الحق من عندنا قالوا إن هذا لسحر مبين. قال موسى أتقولون للحق لما جاءكم أسحر هذا ولا يفلح الساحرون. قالوا أجئتنا لتلفتنا عما وجدنا عليه آباءنا وتكون لكما الكبرياء في الأرض وما نحن لكما بمؤمنين. وقال فرعون ائتوني بكل ساحر عليم. فلما جاء السحرة قال لهم موسى ألقوا ما أنتم ملقون. فلما ألقوا قال موسى ما جئتم به السحر إن الله سيبطله إن الله لا يصلح عمل المفسدين. ويحق الله الحق بكلماته ولو كره المجرمون. వారి తరువాత మేము మూసాను హారూనును మా సూచనలతో ఫిరౌను వద్దకు అతని సర్దారుల వద్దకు పంపాము. కాని వారు తమ పెద్దరికపు అహంభావానికి గురి అయ్యారు. వారు అపరాధులైన ప్రజలు. కనుక మా వద్ద నుండి వారి ముందుకు సత్యం వచ్చినప్పుడు వారు ఇది స్పష్టమైన మంత్రజాలమే అని అన్నారు. మూసా ఇలా అన్నాడు, సత్యం మీ ముందుకు వచ్చినప్పుడు ఇలా అంటారా? ఇది ఇంద్రజాలమా? వాస్తవానికి ఇంద్రజాలికులు సాఫల్యం పొందలేరు. సమాధానంగా వారు ఇలా అన్నారు, మా పూర్వీకులు నడచిన మార్గం నుండి మమ్మల్ని మళ్లించటానికా నీవు వచ్చినది? నీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించటానికా నీవు వచ్చినది? నీ మాటను మేము విశ్వసించము. ఫిరౌను తన మనుషులతో, ఆరితేరిన ప్రతి మాంత్రికుణ్ణి నా ముందు హాజరుపరచండి అని అన్నాడు. మాంత్రికులు వచ్చినప్పుడు మూసా వారితో, మీరు విసరదలచుకున్న దాన్ని విసరండి అని అన్నాడు. వారు తమ మంత్ర సాధనాలను విసరగానే మూసా ఇలా అన్నాడు, మీరు విసరినది మంత్రజాలం. అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు. దుర్మార్గుల పనిని అల్లా చక్కబడనివ్వడు.
అల్లాహ్ తన ఆజ్ఞల ద్వారా సత్యాన్ని సత్యంగా చేసి చూపుతాడు. అది దోషులకు ఎంత సహించరానిదైనా సరే. فما آمن لموسى إلا ذرية من قومه على خوف من فرعون وملئهم أن يفتنهم وإن فرعون لعال في الأرض وإنه لمن المسرفين. చూడండి, మూసాను అతని జాతిలోని కొందరు యువకులు తప్ప మరెవ్వరూ విశ్వసించలేదు. ఎందుకంటే వారు ఫిరౌనుకు భయపడ్డారు. స్వయంగా తమ జాతిలో పెద్దలుగా ఉన్న వారికి భయపడ్డారు. ఆ పెద్దలు ఫిరౌను తమను యాతనకు గురి చేస్తాడని భయపడ్డారు. యదార్థం ఏమిటంటే ఫిరౌను భూమిపై ప్రాబల్యం కలిగి ఉండేవాడు. అతడు ఏ హద్దును లెక్క చెయ్యని వారి కోవకు చెందినవాడు. وقال موسى يا قوم إن كنتم آمنتم بالله فعليه توكلوا إن كنتم مسلمين. فقالوا على الله توكلنا ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ونجنا برحمتك من القوم الكافرين. మూసా తన జాతి వారితో ఇలా అన్నాడు, ప్రజలారా, మీకు నిజంగానే అల్లాపై విశ్వాసం ఉంటే ఆయనను నమ్మండి. మీరు గనక ముస్లిములే అయితే. వారు ఇలా జవాబు పలికారు, మేము అల్లానే నమ్ముకున్నాము. మా ప్రభూ, మమ్మల్ని దుర్మార్గులకు పరీక్షా సాధనంగా చెయ్యకు. నీ కారుణ్యం ద్వారా మాకు అవిశ్వాసుల నుండి విముక్తి కలుగజెయ్యి. وأوحينا إلى موسى وأخيه أن تبوأ لقومكما بمصر بيوتا واجعلوا بيوتكم قبلة وأقيموا الصلاة وبشر المؤمنين. మేము మూసాకు అతని సోదరునికి ఇలా సూచించాము, ఈజిప్టులో మీ జాతివారి కొరకు కొన్ని గృహాలను సమకూర్చండి. ఆ గృహాలను ఖిబ్లాగా నిర్ణయించుకొనండి. నమాజును స్థాపించండి. విశ్వాసులకు శుభవార్తను అందజేయండి. وقال موسى ربنا إنك آتيت فرعون وملأه زينة وأموالا في الحياة الدنيا ربنا ليضلوا عن سبيلك ربنا اطمس على أموالهم واشدد على قلوبهم فلا يؤمنوا حتى يروا العذاب الأليم. قال قد أجيبت دعوتكما فاستقيما ولا تتبعان سبيل الذين لا يعلمون. మూసా ఇలా ప్రార్థించాడు, మా ప్రభూ, నీవు ఫిరౌనుకు అతని సర్దారులకు ఇహలోక జీవితంలో వైభవాన్ని సంపదను ప్రసాదించావు. ప్రభూ, వారు ప్రజలను నీ మార్గం నుంచి తప్పించటానికా ఇవి? ప్రభూ, వారి సంపదను ధ్వంసం చెయ్యి. వ్యధాభరితమైన శిక్షను చూసే వరకు వారు విశ్వసించకుండా వారి హృదయాలకు ముద్ర వెయ్యి. సమాధానంగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడింది. దృఢ చిత్తులై ఉండండి. జ్ఞానహీనుల మార్గాన్ని ఎంతమాత్రం అనుసరించకండి. وجاوزنا ببني إسرائيل البحر فأتبعهم فرعون وجنوده بغيا وعدوا
حتى إذا أدركه الغرق قال آمنت أنه لا إله إلا الذي آمنت به بنو إسرائيل وأنا من المسلمين الآن وقد عصيت قبل وكنت من المفسدين فاليوم ننجيك ببدنك لتكون لمن خلفك آية وإن كثيرا من الناس عن آياتنا لغافلون మేము ఇశ్రాయేలు సంతతిని సముద్రం దాటించాము. తరువాత ఫిరౌను అతని సైన్యాలు హింసించే ఉద్దేశ్యంతో అణచివేసే ఉద్దేశ్యంతో వారిని వెంబడించారు. చివరకు ఫిరౌను మునిగిపోతున్నప్పుడు ఇలా అరవసాగాడు, ఇశ్రాయేలు సంతతి వారు విశ్వసించిన దేవుడే నిజమైన దేవుడు అని, ఆయన తప్ప మరొక దేవుడు ఎవడూ లేడని నేను విశ్వసించాను. నేను కూడా విధేయతతో శిరస్సు వంచేవారిలోని వాడనే. ఇలా జవాబు ఇవ్వబడింది. ఇప్పుడు విశ్వసిస్తున్నావా? వాస్తవానికి ఇంతవరకు నీవు అవిధేయత చూపుతూ ఉండేవాడివి. ఇంకా కల్లోలాన్ని రేకెత్తించేవారిలో కూడా ఉన్నావు. ఇప్పుడు మేము కేవలం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము, నీవు వచ్చే తరాల వారికి గుణపాఠం గుర్తుగా ఉండేటందుకు. కాని చాలామంది మానవులు మా సూచనలను నిర్లక్ష్యం చేస్తారు. وَلَقَدْ بَوَّأْنَا بَنِي إِسْرَائِيلَ مُبَوَّأَ صِدْقٍ ورزقناهم من الطيبات فما اختلفوا حتى جاءهم العلم إن ربك يقضي بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون మేము ఇశ్రాయేలు సంతతి వారికి చాలా చక్కని నివాస స్థలాన్ని ఇచ్చాము. ఎంతో శ్రేష్టమైన జీవిత వనరులను వారికి ప్రసాదించాము. తరువాత వారి మధ్య విభేదాలు పొడసూపలేదు. కాని జ్ఞానం వారి వద్దకు వచ్చేసినప్పుడు మాత్రమే అవి పొడసూపాయి. నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయం నాడు వారు భిన్నాభిప్రాయములు కలిగి ఉన్న విషయాన్ని గురించి వారి మధ్య తీర్పు చెబుతాడు. فإن كنت في شك مما أنزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من قبلك لقد جاءك الحق من ربك فلا تكونن من الممترين ولا تكونن من الذين كذبوا بآيات الله فتكون من الخاسرين ఇప్పుడు ఒకవేళ నీకు మేము నీపై అవతరింపజేసిన హితబోధను గురించి ఏమాత్రం సందేహం ఉన్నా, నీకు పూర్వం నుండి గ్రంథాలను చదువుతూ ఉన్న ప్రజలను అడుగు. యథార్థంగా నీ ప్రభువు తరఫు నుండి నీ వద్దకు వచ్చినటువంటిది సత్యమే. కనుక నీవు సందేహించే వారిలోని వాడవు కావద్దు. అల్లా వాక్యాలను తిరస్కరించిన వారిలో చేరిపోకు. అలా చేస్తే నీవు నష్టపడే వారిలో చేరిపోతావు. إن الذين حقت عليهم كلمة ربك لا يؤمنون ولو جاءتهم كل آية حتى يروا العذاب الأليم فلولا كانت قرية آمنت فنفعها إيمانها إلا قوم يونس لما آمنوا كشفنا عنهم عذاب الخزي في الحياة الدنيا ومتعناهم إلى حين
యదార్థం ఏమిటంటే, ఎవరి విషయంలో నీ ప్రభువు వాక్కు నిజమని నిరూపించబడిందో వారి ముందుకు ఏ నిదర్శనం వచ్చినా వారు ఎన్నటికీ విశ్వసించరు. బాధాకరమైన శిక్ష వారి ముందుకు వస్తూ కనబడితే తప్ప. తరువాత ఒక నగరం శిక్షను చూసి విశ్వసించటం అనే విషయము, ఇంకా దాని విశ్వాసం దానికి లాభదాయకం కావటం అనే ఉదాహరణ ఎక్కడైనా ఉందా? ఒక్క యూనుస్ జాతి తప్ప. అలాంటి ఉదాహరణ లేదు. ఆ జాతి విశ్వసించగానే మేము దానిపై నుండి ఇహలోక జీవితంలో అవమానకరమైన శిక్షను తొలగించాము. దానికి కొంతకాలం వరకు జీవితాన్ని అనుభవించే అవకాశం కలుగజేశాము. وَلَوْ شَاءَ رَبُّكَ لَآمَنَ مَن فِي الْأَرْضِ كُلُّهُمْ جَمِيعًا أَفَأَنتَ تُكْرِهُ النَّاسَ حَتَّى يَكُونُوا مُؤْمِنِينَ أَفَأَنتَ تُكْرِهُ النَّاسَ حَتَّى يَكُونُوا مُؤْمِنِينَ وَمَا كَانَ لِنَفْسٍ أَن تُؤْمِنَ إِلَّا بِإِذْنِ اللَّهِ وَيَجْعَلُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يَعْقِلُونَ. నీ ప్రభు అభీష్టం గనక ఇదే అయితే, అంటే భూమిపై ఉండేవారంతా విశ్వాసులు విధేయులు అవ్వాలి అనేది. సమస్త భూవాసులు విశ్వసించి ఉండేవారే. అలాంటప్పుడు నీవు ప్రజలను విశ్వాసులుగా మారండి అని బలవంతం చేస్తావా? ఏ ప్రాణి అయినా సరే అల్లా అనుమతి లేకుండా విశ్వసించదు. అల్లా విధానం ఏమిటంటే, బుద్ధి జ్ఞానాలతో వ్యవహరించని వారిపై ఆయన మాలిన్యాన్ని పడవేస్తాడు. قُلِ انظُرُوا مَاذَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا تُغْنِي الْآيَاتُ وَالنُّذُرُ عَن قَوْمٍ لَّا يُؤْمِنُونَ. فَهَلْ يَنتَظِرُونَ إِلَّا مِثْلَ أَيَّامِ الَّذِينَ خَلَوْا مِن قَبْلِهِمْ قُلْ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ. ثُمَّ نُنَجِّي رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا كَذَلِكَ حَقًّا عَلَيْنَا نُنْجِي الْمُؤْمِنِينَ. వారితో ఇలా అను, భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్నటువంటి దానిని కళ్ళు తెరచి చూడండి. అసలు విశ్వసించటానికే ఇష్టపడని వారికి సూచనలుగాని హెచ్చరికలుగాని ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడు వారు ఇంకా దేనికోసం నిరీక్షిస్తున్నారు? వారికి పూర్వం గతించిన ప్రజలు చూచినటువంటి చెడు దినాలనే చూడటం కోసం తప్ప. వారితో ఇలా అను, మంచిది, నిరీక్షించండి, నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తాను. తరువాత అటువంటి సమయం వచ్చినప్పుడు మేము మా ప్రవక్తలను విశ్వాసులను కాపాడుతూ ఉంటాము. మా విధానం ఇదే. విశ్వాసులను రక్షించటం మా విధి. قُلْ يَا أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي شَكٍّ مِّن دِينِي فَلَا أَعْبُدُ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ وَلَكِنْ أَعْبُدُ اللَّهَ الَّذِي يَتَوَفَّاكُمْ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُؤْمِنِينَ. وَأَنْ أَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ. وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ.
وإن يمسسك الله بضر فلا كاشف له إلا هو وإن يردك بخير فلا راد لفضله يصيب به من يشاء من عباده وهو الغفور الرحيم. ప్రవక్త ఇలా అను, మానవులారా, మీరు గనక ఇంకా నా ధర్మం గురించి ఏదైనా సంశయం కలిగి ఉంటే వినండి. మీరు అల్లాను కాదని ఆరాధించేవారిని నేను ఆరాధించను. ఏ దేవుని అధీనంలో మీ మరణం ఉన్నదో ఆ దేవుడినే నేను ఆరాధిస్తాను. నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని నాకు ఆదేశం ఇవ్వబడింది. నాతో ఇలా అనబడింది, ఏకాగ్రతతో చిత్తశుద్ధితో నిన్ను నీవు పూర్తిగా ఈ ధర్మానికి సమర్పించుకో. ముష్రిక్కులలో ఎంతమాత్రమూ కలసిపోకు. అల్లాను వదలి నీకు నష్టాన్నిగాని లాభాన్నిగాని కలిగించలేని ఏ శక్తిని వేడుకోకు. ఒకవేళ అలా చేస్తే నీవు దుర్మార్గుడవైపోతావు. అల్లా గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని మళ్లించేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. قل يا أيها الناس قد جاءكم الحق من ربكم فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها وما أنا عليكم بوكيل واتبع ما يوحى إليك واصبر حتى يحكم الله وهو خير الحاكمين. ముహమ్మద్ ఇలా చెప్పు, మానవులారా, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి సత్యం వచ్చేసింది. ఇప్పుడు ఎవడైనా రుజుమార్గాన్ని అవలంబిస్తే అతడి రుజుమార్గ అనుసరణం అతనికే లాభదాయకం. ఎవడైనా మార్గం తప్పితే అతడి ఆ మార్గం తప్పటం అతనికే వినాశకరం. నేను మీకు కావలివాణ్ణి మాత్రం కాను. ప్రవక్త, నీవు నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతూ ఉన్న హితబోధను అనుసరిస్తూ ఉండు. అల్లా తీర్పు చేసే వరకు ఓర్పు వహించు. ఆయన మాత్రమే ఉత్తమంగా తీర్పు చేసేవాడు.